గత 2 రోజులుగా జరిగిన పొలిటికల్ ఘర్షణలపై ఈసీ సీరియస్ అయింది. రేపు ఏపీ సీఈఓ ముందు 3 జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. గత 2 రోజుల్లో 3 జిల్లాల పరిధిలో పొలిటికల్ గొడవలు జరిగాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగులపెట్టారు. ఈ ఘటనపై ఈసీ ఫోకస్ పెట్టింది. రేపు సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారన్న అంశంపై వివరణ కోరతామన్నారు సిపి, సీఈఓ ఎంకే మీనా. ఆ 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయన్నారు. గత 2 రోజులుగా జరిగిన పొలిటికల్ ఘర్షణలపై ఈసీ సీరియస్ అయింది. రేపు ఏపీ సీఈఓ ముందు 3 జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. గత 2 రోజుల్లో 3 జిల్లాల పరిధిలో పొలిటికల్ గొడవలు జరిగాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగులపెట్టారు. ఈ ఘటనలపై ఈసీ ఫోకస్ పెట్టింది. రేపు సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారు అన్న అంశంపై వివరణ కోరతామన్నారు సీఈఓ ఎంకే మీనా. ఆ 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయన్నారు. 2-3 డేస్లో దేర్ హ్యావ్ బీన్ 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి. మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగింది. తర్వాత ఆలగడ్డల్లో ఒక మర్డర్ జరిగింది. మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ వెహికల్ కాల్ చేశారు. సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ 3 ఎస్పీస్ని పిలుస్తున్నాం. అంటే డీటెయిల్స్ ఈ 3 ఎస్పీస్ అంటే దిస్ ఈజ్ ఎస్పీ ప్రకాశం, ఎస్పీ నంద్యాల, పల్నాడుకి we have called all these 3 SPs tomorrow at 4 o'clock in my office to explain why this has happened, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇప్పుడు దాకా ఎంక్వైరీలో ఏం తేలింది, తర్వాత why ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేకపోయారు.